బ్రిటిష్ వారి పాలనలో మన భారతీయులు అంతా నరకాన్ని అనుభవించారు. ఎన్నో ప్రాణత్యాగాలు చేశారు. అటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులు అనుభవిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు అనుభవిస్తున్నారు. ఎన్నో కష్టాలు పడుతున్నారు. బ్రిటిష్ వారి పాలన ఒక మత పుస్తకం ఆధారంగా జరిగి ఎలా అయితే మన భారతీయులు అష్ట కష్టాలు పడ్డారో, అదే మత పుస్తకం ఆధారంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులు ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలు ఐక్యమవుతున్నారు. ఐక్యం అవ్వాలి. అన్ని రాజకీయ పార్టీల వారు ఐక్యమవుతున్నారు. ఐక్యం అవ్వాలి. ఐక్యం అవ్వండి అని చెప్పాల్సినటువంటి బాధ్యత సమాజంలో గురువులపై ఉన్నది. మేము చెబుతున్నాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా స్వరూపానంద వారు, పరిపూర్ణానంద వారు ఈ ఐక్యత విడదీయడం ధర్మం కాదు. మోడీ వారు దేశాన్ని ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో, ఎంత అద్భుతంగా పరిపాలన చేస్తున్నారో అందరికీ తెలుస్తుంది. అలాంటి మోడీ గారికి తెలీదా ఒక రాష్ట్రం విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా పెట్టాలో, ఏం చేయాలో వారికి తెలియదండి. వారి నీతిని, నిజాయితీని, వారి మేధస్సుని, జ్ఞానాన్ని శంకిస్తారా మీ రాజకీయాల కోసం? తెర వెనుక స్వరూపానంద వారు రాజకీయం చేస్తుంటే తెర మీద పరిపూర్ణానంద వారు రాజకీయం చేస్తున్నారు. ఆ విశాఖ స్వామి, ఈ కాకినాడ స్వామి, ఇది మీకు ఎంతవరకు ధర్మం? అధికార పార్టీ వారిని అందరం ఎక్కించాలనే ఒక లక్ష్యంతో మీరు ఎందుకు పనిచేస్తున్నారు? ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటు ఒక్కడు కూడా చీలిపోకూడదని అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల వారు కూడా ఐక్యమవుతున్న ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఓట్లు చేల్చాలి, పొత్తు ఓట్లు చేల్చాలి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే పొత్తు ఓటు చీల్చి మనం అధికారంలోకి మళ్ళీ రావాలి అనేదేమో అధికార పార్టీ వారు పనిచేస్తుంటే, అదే పొత్తు ఓట్లు చీల్చి మీకు మరింత బలాన్ని ఇస్తాం, మేము ఉన్నాం కదా మీ తరపున పనిచేయడానికి అనే విధంగా వీరు వెళ్ళడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరిరువురు ఇప్పటికీ కూడా పొత్తుకు మద్దతు ఇవ్వరండి. ఇది మీకు ధర్మమా? ఏదో ఎవరో ఎక్కడో చెప్పేశారు, 3 పార్టీలు ఏదో చెప్పేసుకున్నాయి, మాకు టిక్కెట్ కూడా అన్యాయం చేసేసాయి, కానీ హిందూ సమాజం వెనకాల వచ్చేయండి అని చెబుతారా? హిందూ యువతకు మీరు మభ్యపెట్టి మాయ చేస్తారా? ఇది మీకు ధర్మమా? స్థానిక హిందూపురంలో స్థానిక రిపోర్ట్స్ని తీసుకోవడం వారి బాధ్యత, బీజేపీ వారి బాధ్యత. వారు ఎవరికొన్న అవగాహన మేరకు వారు చెబుతారు. అలా తీసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంది. ఫైనల్గా నిర్ణయం చేసేది మోడీ వారు. రూల్ చేస్తున్నారు దేశాన్ని కాబట్టి వారు ఏదో పడ్డారు, ఇది మన రాష్ట్ర ప్రయోజనానికి మంచిది అనుకున్నారు. తర్వాత దేశానికి కూడా చాలా అవసరం అనుకున్నారు. ఒక అవగాహనకు వచ్చారు, ముందుకు వెళ్తారు. మొత్తం ఐక్యత కదా వారు కోరుకున్నారు. ఎవరో ఏదో చెప్పేశారు, పలానా వారు ఇలా అనేశారు, నాకు టిక్కెట్ ఇవ్వలేదని ఇదే గొడవ, ఇదే గోల. రాష్ట్ర ప్రజలందరూ ఒక గొడవ, మీరేమో ఈ గొడవ. పోనీ పలానా పరిపూర్ణానంద స్వామీజీ వారికి టిక్కెట్ ఇవ్వద్దు, వారు హిందువులను క్రైస్తవులను తిట్టారు కనుక, వారి ఓట్లు రావు కనుక, ఆ ప్రభావం మళ్ళీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల మీద పడుతుంది కనుక టిక్కెట్ ఇవ్వద్దు అని మీరు చెప్పుండొచ్చు. చెప్పారు అని మీరు అంటున్నారు. స్వామివారు అలా అన్నట్లయితే
ఆ వీడియో ఎక్కడ ఉంది? కేవలం మీ నోట్లో మాత్రం ఉందండి. మీ నోటితో మీరు చెప్పిన మాట అందరూ నమ్మేసి మీ వెనకాల రావాలండి, తప్పు. రాష్ట్రంలో కుల ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి, దాన్ని తగ్గించాలి. వర్గాలు గొడవలు ఎక్కువ ఉన్నాయి, తగ్గించాలి. అలా కాకుండా అధికార పార్టీ వారు సహజంగానే కులాల మధ్య వైరాలు తెస్తారు, మతాల మధ్య వైరాలు తెస్తారు, వర్గాల మధ్య వైరాలు తెస్తారు, మధ్యన దూరతారు, వారు అధికారం చేజిక్కించుకుంటారు, సహజం. అదే బాణిలో మీరు కూడా అదిగో పలా కుటుంబం వారు నాకు ఇవ్వలేదు, పలా కులం వారు నాకు ఇవ్వలేదు, పలా పార్టీ వారు నాకు ఇవ్వలేదు అంటారు. అలా మీరు అనొచ్చునా? అలా అన్నట్లయితే ఆధారం ఏదండి? ఆ వీడియో విడుదల చేయండి ప్రజలకి, అప్పుడు ఆలోచిస్తాం మీకు మద్దతు ఇవ్వాలా లేదా అనేది మేము ఆలోచిస్తాం. ఒక స్వామీజీగా మీరు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నప్పుడు మా బోటి వారు మీకు మద్దతు ఇవ్వాలి, ఇస్తాం. మీరు ధర్మంగా వెళుతున్నారు మాకు అనిపించాలి. మీరు అధర్మంగా వెళితే కానీ మిగతా వారికి మీకు తేడా ఉందండి. కనుక దయచేసి మీరు ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి, లేక ఆరోపణలకు నిరూపించాలి తప్ప ఏదో మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసి మీరేదో అధికార పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవాలి అనుకోవడంతో. మీ ఫాలోవర్స్ కూడా చాలామంది మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు, మీరు ధర్మంగా వెళుతున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు ఆ ఆవేశంలో, ఆ ఉద్రేకంలో వాళ్ళు ఉన్నారు, ఆ ఉత్సాహంలో వాళ్ళు ఉన్నారు. పాపం వారిని ఇంకా ఉద్రేకపరచడం, వారిని ఇంకా రెచ్చగొట్టే దారుణంలో వెళ్ళకూడదు. పెద్దవారు మీరు ఎలా చేయడం సమంజసం కాదు. విడుదల చేయండి. మీకు ఎవరు టికెట్ ఇవ్వద్దన్నారు, ఒకవేళ ఇవ్వద్దంటే కనుక మోడీ గారు మా అన్నీ కూడా వారి పరిపాలన వారన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తే వింటారండి. ఒకరు చెప్తే ఆయన వినేస్తారా? అప్పుడు మీరు చెప్పండి. మీరు అందరికంటే గొప్పవారు కదండి, స్వామీజీ వారు పెద్దవారు, బలమైన వారు. స్వరూపానంద సరస్వతి వారు బలమైన వారే, పరిపూర్ణానంద సరస్వతి వారు బలమైన వారే, విశాఖ స్వామి బలమే, కాకినాడ స్వామీజీ బలమే. ఆ బలాన్ని హిందూ సమాజానికి అందించండి. అధికార పార్టీకి ఇస్తారంటారేంటి? అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ పొత్తికి బలాన్ని చేకూరుస్తున్నటువంటి ఓటుని వెనక లావడం ధర్మం కాదు. హిందూపురంలో జీతాలు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నటువంటి క్రైస్తవ ముస్లిమ్స్ ఎలాగో ప్రభుత్వాలు వేస్తారు, ఇక హిందువులే మిగిలి ఉంటారు. ఆ హిందువులు పొత్తుకేస్తారు. అక్కడ టీడీపీ వారు ఉన్నారా, జనసేన వారు ఉన్నారా, బీజేపీ వారు ఉన్నారా, ముగ్గురు కలిపి ఉన్నారా అనేది ఇంకా వారి పొత్తుకు సంబంధించిన అంశం. అది ఆ పొత్తులో చీలికలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ ఓట్లు నేను లాగుతాను, ఓట్లు చీలకూడదని చెప్పేసి 3 పార్టీలు సమాజంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మెజార్టీ ప్రజలేమో చీలకూడదని వెళ్తుంటే పరిపూర్ణానంద స్వామీజీ వద్ద నేను చేరుస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు ఓట్లు చీల్చడమే, పరిపూర్ణానంద వారు పొత్తు ఓట్లు చీల్చడమే. అనుకున్నారా ఇద్దరు? అనుకోకుండా అలా జరిగిందా అనేది పక్కన పెడితే టార్గెట్ ఒకటే, పొత్తు ఓట్లు మనం చీల్చాలి, పొత్తుని గెలిపించకూడదు. నాకు టిక్కెట్ ఇవ్వనటువంటి బీజేపీ మీద కక్ష తీర్చుకోవాలి, టిక్కెట్ ఇవ్వనటువంటి 3 పార్టీల మీద కక్ష తీర్చుకోవాలి. హిందువుల ఓట్లు నేను పొత్తుకు వెళ్ళను, క్రైస్తవ ముస్లిం ఓట్లేమో ప్రభుత్వం వారు తీసుకోండి, హిందూ ఓట్లేమో నేను పొత్తుకు వెళ్లకుండా లాగేస్తాను, ఖచ్చితంగా అధికార పార్టీ అధికారంలోకి రావాలి అనే ఏకైక లక్ష్యంతో శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారు వెళ్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. వారేమో అధికార పార్టీ వారిని, క్రైస్తవ విధానంతో వెళ్తున్నటువంటి అధికార పార్టీ వారిని మెడలో వారి గుర్తులు, వారి భవనాలపై వారి గుర్తులు వేసుకుని అన్ని మతాలు సమానమైన మాట మాత్రం అబద్ధమాడుతూ ఉన్నటువంటి అధికార పార్టీ వారేమో వారిని స్వరూపానంద సరస్వతి గారు నా ఆత్మ నా శరీరం అంటారు స్వామీజీ. అది గతం 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్వామీజీ ఏమని, పొత్తు ఓట్లు నేను చీల్చేస్తాను, అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే నాకేంటి, నేను పంతం నెగ్గించుకుంటాను, హిందువులందరూ పొత్తు కొట్టేయకండి, క్రైస్తవ ముస్లింలు చేసుకుంటే అధికార పార్టీ జీతాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు వేసుకుంటారు, కొంతమంది నాకు వేయచ్చు.
కానీ హిందువులు మాత్రం పొత్తిక ఇక్కడ నాకు వేసేయండి. ఇది మాకు నచ్చలేదు. స్వరూపానంద సరస్వతి వారి వర్గం నుండి, పరిపూర్ణానంద స్వామి వర్గం నుండి, విశాఖ స్వామీజీ, కాకినాడ స్వామీజీ అధికార పార్టీ నుండి మాకు ఇబ్బంది వస్తుంది, ప్రాణాలకు కూడా ప్రమాదం వస్తుంది. కానీ ప్రాణాల భయంతో విడమండి. ప్రాణాలు వదిలే వరకు ధర్మ గళాన్ని విడుస్తాం. రాష్ట్రంలో మారుతి జీవదాస్ స్వామీజీ వారు ఒకరు ఉన్నారు, అంతర్వేది స్వామీజీ వారు ఒకరు ఉన్నారు అనుకుని ఏ స్వామీజీ వారైనా సరే రాష్ట్రం మొత్తంలో, ఉభయ తెలుగు రాష్ట్రాల మొత్తంలో అడుగులు వేస్తే మంచిది. అమాయక ప్రజలను, హిందువులను మోసం చేసేస్తాం, మేము చాలా మేధస్సు కలిగిన వారు అని అనుకుంటే కనుక మారుతి స్వామీజీ వారు అడ్డంగా నిలబడతారు అన్ని వర్గాల ప్రజల కోసం. దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయండి. నేను గెలుపు ఓటమి గురించి మాట్లాడండి. ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడవచ్చు, నేను వాటి గురించి ఎప్పుడు మాట్లాడను. కానీ ధర్మపక్షం నిలబడతాను, గెలిచిన ఓడినా సరే, ఎవరైనా సరే.